తమ్ముడు లింగం హాయ్ గాయ్స్ మేడారం పోతున్నాం రైట్ మళ్ళా గల్దమాడ మేడారంలా ఆసక్తం ఎప్పుడే లైన్ బాగున్నది. మొత్తానికి అయితే బస్సు ఎక్కినాం. బస్సు మాత్రం అస్సలు బాగాలేదు, అంతా చెత్త డొక్కు బస్సు అయితే మాకు వేసిళ్ళు. బస్సు అస్సలు అంటే అస్సలు బాగాలేదు. తమ్ముడు నీ బస్సు ఎట్లున్నా తమ్ముడు? ఏం బస్సు? పిచ్చకొండ బస్సు. పిచ్చకొండ బస్సు అటు తప్పని ఇవ్వను బస్సులో అయితే ఆగమాగం ఉన్నది. బస్సు వెళ్ళినా కూడా ఇంకా వేరే వాళ్ళని కూడా పెట్టుకొచ్చి తీసుకొస్తే అందరైతే ఆగమాగం తీసి వెళ్ళి పెట్టిండు. అన్న 5 నిమిషాలు అయితే బాడీలో పని చేస్తా. అన్న 5 నిమిషాలు అయితే బాడీలో పని చేస్తా. సీట్ల కోసం అయితే బస్సు అయితే వెళ్ళాలంటే జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా మొత్తానికి అయితే బస్సు అయితే గట్టమ్మ దగ్గరికి వచ్చింది. అంటే మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళే ముందు ఫస్ట్ అయితే గట్టమ్మని దర్శించుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంటుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ బస్సు ఆపి ఇక్కడ దేవుని అమ్మవారిని మొక్కుకొని గట్టమ్మ దగ్గర ఆగి మొక్కుకొని కొబ్బరికాయ ఇట్లా కొట్టి వెళ్తే మంచి జరుగుతుంది ఒక నమ్మకంతో ఇక్కడ ఆపుతారు. ఎంత అవసరం? కొబ్బరి టెంకాయ ముడుపులు కడితే మొక్కులు తీర్చే సారక్క తల్లి గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో. ఇంకా మేము కూడా అయితే ఇంకా గట్టమ్మ దగ్గరికి అయితే వెళ్ళేసి కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇక మన బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది. అంటే వెయిట్ చేస్తారు కొంతసేపు. వచ్చిన వాళ్ళు వచ్చినామంటారు, మరి రాని వాళ్ళు అన్నా మీ పక్కన వాళ్ళని చూసుకోండి అన్న. మా పక్కన వాళ్ళు అయితే వచ్చిండు. గట్టమ్మ దగ్గర అయితే దర్శనం అయిపోగానే ఇంకా మళ్ళీ అయితే మనం మేడారంకి అయితే బయలుదేరినాం. ఇంకా దర్శనం కాగానే ఇంకా మేడారంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మొత్తానికి అయితే మనమైతే మేడారం అయితే చేరుకున్నాం. ఇక్కడ వచ్చే బస్సులు వస్తూనే ఉన్నాయి, పోయే బస్సులు పోతూనే ఉన్నాయి. కానీ నాన్ స్టాప్గా జనం మాత్రం వస్తూనే ఉంటున్నారు. చాలా అంటే చాలా మంది అయితే వస్తున్నారు. ఎటు చూసినా చుట్టుపక్కల ఇసుక పోతే రానంత జనం. మేడారం జాతర నువ్వు పెట్టుకోలే ఎందుకురా పెట్టుకుంటే ఒక మాస్క్ దుబ్బపోతుంది ముక్కులకి. అక్కడ మాత్రం ఆ జనానికి ఆ డస్ట్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. నేనైతే మాస్క్ పెట్టి కవర్ చేసుకున్నా. మా మామ అయితే మాకైతే షెల్టర్ అయితే అరేంజ్ చేసిండు. తన ఆఫీస్ దగ్గర ఒక షెడ్ ఉంటే అందులో అయితే మమ్మల్ని అయితే అందులో ఉండమని చెప్పిండు. లేకపోతే మాత్రం రెంట్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది అక్కడ. Bye friends, good night. Good night. Good morning.